హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వీరేంద్ర. సో హెల్త్ కేర్ న్యూస్ ఎపిసోడ్ 11కి స్వాగతం. సో ఈరోజు కోవిడ్-19 డీటెయిల్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు ఉన్న యాక్టివ్ కేసులు వచ్చి 5,86,403 కేసులు అండ్ డిశ్చార్జ్ అయిన కేసులు వచ్చేసి 2,92,51,29 కేసులు అండ్ డెత్స్ వచ్చేసి 3,95,751 అండ్ గడిచిన 24 గంటల్లో జరిపిన టెస్టులు వచ్చేసి 17,77,309 అండ్ ఇప్పటివరకు జరిపిన టోటల్ వ్యాక్సినేషన్ వచ్చేసి 32,17,60,077 డోసులు అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది. సో ఇక మనం ఆలస్యం చేయకుండా ఈరోజు చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ న్యూస్లు అయితే ఉన్నాయి. సో మనం ఇంకా ఫస్ట్ న్యూస్ వచ్చేసి మనకి ఎవరికైతే కోవిడ్ తర్వాత షుగర్స్ వస్తాయో, అంటే పోస్ట్ కోవిడ్ హైపర్గ్లైసీమియా కండిషన్ ఉంటుందో, సో అటువంటి పేషెంట్స్కి సో వీళ్ళకి ఒక శుభవార్తని చెప్పాలి. సో వీళ్ళ కోసం ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ అయితే CSIR రెడీ చేస్తుంది. సో CSIR అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. సో దీని కింద ఉన్న 2 ల్యాబ్స్, దాని నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ NBRI అండ్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడిసినల్ అండ్ ఏరోమేటిక్ ప్లాంట్ CIMAP. సో ఇద్దరు ఆధ్వర్యంలో ఒక ఆయుర్వేదిక్ ప్లాంట్, అంటే హెర్బల్ ప్లాంట్ నుంచి, దారు హరిద్ర అనే ప్లాంట్ నుంచి ఒక కెమికల్ని అయితే తీశారు. సో అది DPP-4 ఇన్హిబిటరీ ఎఫెక్ట్ చూపిస్తా ఈ మెడిసిన్ అనేది డెవలప్ చేశారు. ఇది ఎవరికైతే ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళని ట్రీట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ దీనికి పేరు వచ్చి BGR-34 అని పెట్టారు. సో ఈ BGR-34లో మనకి జిమ్నెమిక్ యాసిడ్, ఇది గుడ్మార్ మెడిసినల్ ప్లాంట్ నుంచి, అండ్ ట్రిగోనోసైడ్ IB, సో ఇది మనకి ఫెనుగ్రీక్ నుంచి ఈ ఎవరికైతే ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఈ BGR-34లో ఇవైతే ఉన్నాయి. అండ్ ఇంకా ఈ BGR-34లో గిలాయ్, విజయసార్ అండ్ మజీత్ లాంటి యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్ కలిగిన కెమికల్స్ కూడా దీంట్లో ప్రజెంట్ అయి ఉంటాయని, అండ్ ఇది మనకు ఆయుర్వేదంలో మనకి ఇది ఫార్ములేషన్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు మనకి CSIR అన్నది. సో దీనివల్ల మనకి ఆయుర్వేదిక్ యొక్క గొప్పతనం కూడా మనకి బయట తెలుస్తుందని అండ్ ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుందని. నెక్స్ట్ వచ్చేసి జెరూసలేం నుంచి. సో జెరూసలేంలో ఒక స్టడీ అయితే కండక్ట్ చేశారు. ఆ స్టడీని మనకి medRxiv అనే దాంట్లో పబ్లిష్ చేసి పీర్ రివ్యూకి అయితే పంపించారు. సో ఈ ఆర్టికల్ ప్రకారం ఏంటంటే, సో ఎవరికైతే విటమిన్ D లెవెల్స్ తక్కువ ఉంటాయో, సో వాళ్ళు ఎక్కువ మంది చనిపోయారని, విటమిన్ D లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు తక్కువ పర్సెంటేజ్లో చనిపోయారని చెప్పి వీళ్ళు చెప్పారు. సో ఈ స్టడీ ప్రకారం మనకి రిజల్ట్స్ ఏమొచ్చినాయి అంటే, సో ఎవరికైతే ఇన్ఫెక్షన్ రాకముందు విటమిన్ D లెవెల్స్ 20 nanograms/ml కన్నా తక్కువ ఉంటుందో వాళ్ళు నియర్లీ 26% మెంబర్స్ చనిపోయారని వీళ్ళు చెప్పారు. అండ్ ఎవరికైతే విటమిన్ D లెవెల్స్ హయ్యర్ లెవెల్స్లో ఉంటాయో ఇన్ఫెక్షన్ రాకముందు, వాళ్ళు ఓన్లీ 3% మెంబర్స్ మాత్రమే చనిపోయారని వీళ్ళు చెప్పారు. సో నియర్లీ 26 అంటే విటమిన్ D లెవెల్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి ఈ స్టడీ ద్వారా మనకు తెలుస్తుంది. సో ఇక మీదటి నుంచి మీకు నెక్స్ట్ వేవ్లో గట్రా మీకు కరోనా రాకుండా ఉండడానికి మీకు విటమిన్ D లెవెల్స్ అనేవి మానిటర్ చేసుకోండి. నియర్లీ 1200 mg/day మనం తీసుకోవాలి. సో ఇది కూడా మీ హెల్త్ కేర్ ప్రొవైడర్ దగ్గర మీరు సలహా తీసుకుని మీరు విటమిన్ D లెవెల్స్ అనేది మానిటర్ చేసుకుంటూ ఉండండి. సో దానివల్ల మీకు కరోనా ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఉంటుందని చెప్పి మనకి ఈ స్టడీ ద్వారా వచ్చేసి చండీగఢ్ నుంచి. సో చండీగఢ్లో డెల్టా ప్లస్ కోవిడ్ వేరియంట్ ఫస్ట్ కేసు అన్నది రిపోర్ట్ అయింది. ఇప్పుడు వరకు నియర్లీ 33 కేసెస్ అయితే ఈ డెల్టా వేరియంట్ సంబంధించి కేసులు అయితే రిపోర్ట్ అయినాయి. సో ఇది మనకి మేలో జూన్లో వీళ్ళు ఒక 50 ర్యాండమ్ శాంపుల్స్ అయితే చండీగఢ్లో కలెక్ట్ చేసి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ NCDCకి పంపించారు. అండ్ వాటి యొక్క రిజల్ట్స్ June 6th హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్ వాళ్ళు కండక్ట్ చేసి మనకి రిజల్ట్స్ అనేవి తీసుకొచ్చారు. దీంట్లో ఒకటి వచ్చేసి మనకి ఆల్ఫా వేరియంట్, మిగిలిన 33 వేరియంట్స్ వచ్చి డెల్టా వేరియంట్ అండ్ 33 శాంపుల్స్, అండ్ దాంట్లో ఒక శాంపుల్ వచ్చేసి డెల్టా ప్లస్ వేరియంట్. సో ఈ విధంగా డెల్టా ప్లస్ వేరియంట్ అన్నది ఈ ట్రాన్స్మిసిబిలిటీ పవర్ ఎక్కువ ఉంటుందని, అండ్ ఈ డెల్టా ప్లస్ వేరియంట్ ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ వచ్చేసి 35 years old ఎవరైతే ఉంటారో వాళ్ళు వికాస్ నగర్, మౌలి, జాగ్రన్ వాళ్ళు టెస్ట్కి పాజిటివ్ వచ్చింది ఈ డెల్టా ప్లస్ వేరియంట్కి. అండ్ ఎవరికి ఈ పర్సన్తో ఉన్న ఫ్యామిలీ హై రిస్క్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క శాంపుల్స్ అండ్ 29 శాంపుల్స్, మిగిలిన వాళ్ళ పేషెంట్స్ అంటే తనతో క్లోజ్గా ఉన్న అందరి శాంపుల్స్ తీసి June 22 వాళ్ళు శాంపుల్స్ అన్ని తీసి మనకి NCDCకి పంపించడం అయితే జరిగింది. ఇంకా రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఈ డెల్టా ప్లస్ వేరియంట్ అనేది చాలా సివియర్గా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వేవ్ కూడా మేబీ సివియర్గా ఉండే ఛాన్సెస్ ఉంటున్నది కాబట్టి సో ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ తీసుకోవడం అనేది చాలా మంచిది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి ఒక రీసెర్చ్ నుంచి. సో ఈ రీసెర్చ్ ప్రకారం ఇప్పుడు కొత్త టెక్నాలజీ ఏం క్రియేట్ చేశారంటే, సో మనకి
ఈ బ్లడ్ శాంపుల్స్ ఎవరికైతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ వస్తాయో సో వాటి యొక్క బ్లడ్ శాంపుల్స్ తీసి ల్యాబ్కి పంపించి రిజల్ట్స్ రావడానికి మినిమం 24 hours పైనే పడుతుంది కదా. సో వాళ్ళ కోసం ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఒక మొబైల్లో ఒక యాప్ డెవలప్ చేశారు అండ్ దాంతోపాటు ఒక యూఎస్బి స్టిక్ లాంటిది ఒకటి డెవలప్ చేశారు. సో దీనివల్ల ఏం చేస్తారంటే ఈ యూఎస్బి స్టిక్ అన్నది మనకి ఈ బ్లడ్ శాంపుల్స్లో కానీ యూరిన్ శాంపుల్స్లో కానీ సెలవా శాంపుల్స్లో కానీ వీళ్ళు డిప్ చేస్తారు దాంట్లో ముంచి. సో ఈ యూఎస్బి స్టిక్కి వచ్చి కొన్ని ప్రోటీన్స్ అయితే వీళ్ళు ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో ఈ వెంటనే ఆ శాంపుల్స్లో ఉన్న ప్రోటీన్స్కి వీళ్ళు బైండ్ అయ్యి సో ఏ బ్యాక్టీరియా మనల్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది అన్నది మనకి ఈ స్టిక్ అనేది మొబైల్ ఫోన్ కనెక్ట్ చేయగానే మనకి రిజల్ట్ అన్నది 1 hourలోనే చూపిస్తుందని చెప్పారు. అండ్ దీంట్లో వీళ్ళు మేజర్గా ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్కి కాజ్ చేసే ఈకోలై అనే బ్యాక్టీరియల్ ఎంజైమ్ వీళ్ళు టెస్ట్ చేసి చెప్పారు. అండ్ ఇప్పుడు SARS-CoV-2 కూడా వీళ్ళు ఈ టెస్ట్ అనేది జరుపుతున్నారని కూడా వీళ్ళు తెలపడం అయితే జరిగింది. సో దీని ప్రకారం మనకి 1 hourలోనే ప్రతి ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా బ్యాక్టీరియల్ కానీ వైరల్ కానీ ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా మనకి 1 hourలోనే రిజల్ట్స్ అయితే మనం తెలుసుకోవచ్చు ఈ టెక్నాలజీ లండన్ నుంచి. సో లండన్లో ఒక స్టడీ అయితే జరిగింది. ఈ స్టడీ ప్రకారం COVID-19 టైంలో ఎనాస్మియా అంటే స్మెల్ అయితే ఎవరైతే కోల్పోతారో సో వాళ్ళు ఆ స్మెల్ని రీగెయిన్ చేసుకోవడానికి నియర్లీ 1 year అయితే పడుతుందని చెప్పి ఈ స్టడీ ప్రకారం తెలిపారు. సో దీంట్లో 97 COVID-19 పేషెంట్స్ని అయితే తీసుకున్నారు. దీంట్లో 51 మెంబర్స్ని ఆబ్జెక్టివ్ టెస్టింగ్ అయితే జరిపారు. సో ఎవ్రీ 4 months వాళ్ళకి కొన్ని ఫామ్స్ అయితే ఇస్తారు, దాన్ని వాళ్ళు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 51 మెంబర్స్లో ఆబ్జెక్టివ్ టెస్టింగ్ జరిపిన ఈ 51 మెంబర్స్లో 49 మెంబర్స్ అన్నది 8 monthsలోనే రికవర్ అయితే అవడం జరిగింది. అండ్ రిమైనింగ్ 46 మెంబర్స్ అంటే 51 తర్వాత 46 మెంబర్స్ వాళ్ళకి ఆబ్జెక్టివ్ టెస్టింగ్ అయితే జరగలేదు, బట్ వాళ్ళకి డైరెక్ట్గా 1 year తర్వాత మనకి ఫుల్ రికవరీ జరిగిందని చెప్పి వాళ్ళు తెలపడం అయితే జరిగిందని మనకి ఈ ఆర్టికల్లో అయితే చెప్పారు. సో దీంట్లో 10% ఎవరైతే ఈ 12 monthsకి రికవర్ అయ్యారు అండ్ నియర్లీ 6 months ఫాలోఅప్ అయితే జరిపారు. సో దీనివల్ల 85.9% పేషెంట్స్ అయితే మనకి రికవరీ రేట్ అనేది కనిపించిందని. సో దీని ప్రకారం మీకు స్మెల్ అయితే COVID-19లో మీరు ఒకవేళ కోల్పోయి ఉంటే సో మీరు అది స్మెల్ అని రీగెయిన్ అవ్వడానికి మీకు 8 నుంచి 12 months పడుతుందని మనకి క్లియర్గా అయితే ఈ ఆర్టికల్లో తెలిసింది. ఇది జామా నెట్వర్క్లో అయితే పబ్లిష్ అయితే అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ గవర్నమెంట్ నుంచి. సో ఈ న్యూస్ ప్రకారం ఏంటంటే సో ఎవరికైతే వ్యాక్సినేషన్ తీసుకుంటారో ఆ వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ని పాస్పోర్ట్తో లింకప్ చేసుకోవాలనుకుంటే కోవిన్ యాప్లో వాళ్ళకి లింకప్ చేసుకోవచ్చని. సో ఎవరైతే ఫారెన్ ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ ఉంటారో సో అంటే స్టడీ పర్పస్ కానీ స్పోర్ట్స్ పర్పస్ కానీ జాబ్ పర్పస్ కానీ వెళ్తారో సో వాళ్ళకి వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్ పాస్పోర్ట్కి లింకప్ చేసుకోవడానికి. సో ఇప్పుడు అది మీరు కోవిన్ యాప్లోనే రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు. దీని గురించి నేను కంప్లీట్ వీడియో అనేది ఆల్రెడీ చేసి పబ్లిష్ చేశాను. సో ఇంకా ఇన్ డీటెయిల్గా మీకు కావాలంటే ఆ వీడియో వచ్చేసి ఒడిశా గవర్నమెంట్ నుంచి. సో ఒడిశాలో రూర్కెలా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పటి నుంచి డయాలసిస్ సెంటర్ అయితే ఓపెన్ చేశారు. సో ఈ డయాలసిస్ సెంటర్ అంటే ఎవరైతే ఏ ఫ్యామిలీస్ అయితే డయాలసిస్ చేసుకోవడానికి మనీ అయితే సపోర్ట్ చేయలేదో లేకపోతే వాళ్ళు ఎకనామికల్గా తక్కువ ఉంటారో సో వాళ్ళకి ఈ డయాలసిస్ సెంటర్లో వాళ్ళకి ఈ గవర్నమెంట్ సహాయ స్కీమ్ ద్వారా వీళ్ళు ఫ్రీగా అయితే మనకి డయాలసిస్ అయితే చేసి పెడతారు. సో దీంట్లో ఈ డయాలసిస్ యూనిట్లో 4 machines అయితే ఉంటాయి. సో దీనివల్ల చాలామంది పూర్ పీపుల్ లాభపడతారని అండ్ ఎవరైతే ఒడిశాలో ఈ డయాలసిస్ చేసుకోవడానికి కుదరదో వాళ్ళు దూరమైన ప్లేసెస్ కటక్ లాంటి ప్లేసెస్కి వెళ్ళి డయాలసిస్ చేసుకోవాల్సిన ఇంకా అవసరం లేదని ఇది గవర్నమెంట్ స్కీమ్ ద్వారా వీళ్ళకి డయాలసిస్ అనేది అందిస్తారని చెప్పి ఒడిశా గవర్నమెంట్ అయితే వచ్చేసి ఇప్కా ల్యాబొరేటరీస్ నుంచి. సో ఇప్కా ల్యాబొరేటరీస్ CDSO నుంచి ఒక అప్రూవల్ అయితే తీసుకుంది. అదేంటంటే హైడ్రాక్సిక్లోరోక్విన్ టైప్ 2 డయాబెటీస్లో అంటే ఈ మెట్ఫార్మిన్ లైక్ డ్రగ్స్ తోటి కాంబినేషన్ యూజ్ చేసి ట్రీట్మెంట్లో ఉపయోగించడానికి phase 3 ట్రయల్ కోసం అప్రూవల్ అయితే తీసుకుంది. సో దీనికోసం వాళ్ళు ప్రజెంటేషన్ అయితే ఇచ్చారు. అది 15th and 16th June CDSUలో జరిగిన 87th సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ ఫర్ ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజం అనే మీటింగ్లో వీళ్ళు ప్రజెంటేషన్ ఇచ్చారు. సో ఆ ప్రజెంటేషన్ చూసి వాళ్ళ యొక్క రిజల్ట్స్ గట్రా ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అన్నీ చూసి మనకి CDSCO ఈ అప్రూవల్ అయితే ఇవ్వడం జరిగింది. సో హైడ్రాక్సిక్లోరోక్విన్ విషయానికి వస్తే మనకి మలేరియాలోనే అండ్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో అయితే ఉపయోగించడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకా న్యూస్ చెప్పాలంటే ఈ 2014లోనే డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా DCGI ఆల్రెడీ హైడ్రాక్సిక్లోరోక్విన్కి అంటే యాడ్ ఆన్ థెరపీగా డైట్ ఎక్సర్సైజ్ పాటిస్తా అండ్ ఈ కాంబినేషన్తో అంటే ఇప్పుడు ఎవరికి షుగర్తో వాడే సల్ఫోనిల్ యూరియాస్తో కానీ మెట్ఫార్మిన్తో కానీ కాంబినేషన్తో ఈ హైడ్రాక్సిక్లోరోక్విన్ వాడొచ్చని చెప్పి 2014లోనే మనకి అప్రూవల్ అయితే ఇవ్వడం జరిగితే మనకి ఒక ఇంట్రెస్ట్ న్యూస్ అని చెప్పాలి. సో ఏంటంటే మనకి ఎవరైతే బ్లడ్
ప్రెషర్ మెడికేషన్స్ వాడతారో, అంటే బీపీకి మెడికేషన్ వాడతారో, సో వాళ్ళల్లో ఈ మెంటల్ అంటే మెమొరీ డిక్లైన్ అన్నది, అంటే యాక్చువల్గా ఏజ్ పెరిగే కొలది ఈ మెమరీ పవర్ అనేది తగ్గుతూ వస్తుంది. బట్ ఎవరైతే ఈ బ్లడ్ షుగర్ మెడికేషన్స్ వాడతారో వాళ్ళల్లో మెమరీ పవర్ తగ్గడం అన్నది కూడా అంటే తక్కువగా తగ్గుతుందని చెప్పి వీళ్ళు ఈ స్టడీలో చెప్పారు. సో అన్ని మెడికేషన్స్ కాదు, ఎవరైతే రెనిన్, యాంజియోటెన్సిన్ డ్రగ్స్ వాడతారో సో వీళ్ళు, ఎందుకంటే ఈ డ్రగ్ మనకి బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ దాటి బ్రెయిన్లోకి ఇది ఎంటర్ అవుతుంది కాబట్టి, సో దీనివల్ల కొన్ని పాజిటివ్ ఎఫెక్ట్స్ వల్ల మనకి ఈ మెమరీ డిక్లైన్ అన్నది తగ్గుతుంది, అంటే మెమరీ పవర్ కొంచెం ఇంప్రూవ్ అవుతుందని ఇటువంటి డ్రగ్స్ వాడడం వల్ల బీపీకి అని వీళ్ళు చెప్పడం జరిగింది. అండ్ రిమైనింగ్ ఏవైతే బ్లడ్ ప్రెషర్ మెడికేషన్స్ బ్రెయిన్లోకి వెళ్ళవో సో వాటి వల్ల అయితే ఈ మెమరీ మీద ఏం ఎఫెక్ట్ అయితే ఉండదని చెప్పి ఈ స్టడీ ద్వారా మనకు తెలుస్తుంది. సో ఇప్పటివరకు ఈ న్యూస్ అన్ని మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను, అర్థమైనాయి అని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే హోమ్, స్టే హెల్దీ, స్టే సేఫ్ అండ్ స్టే వ్యాక్సినేటెడ్. థ్యాంక్ యూ.